ఈ ఒక్క వర్షాకాలంలో అందమైన ప్రదేశం ఏదంటే పల్లెటూరు. పచ్చ పచ్చగా ఉరిసేలు పచ్చగా ఉంటాయి. ఈ చివరి నుండి ఆ చివరికి చూస్తే దాని అందం ఎంతో సుందరంగా ఉంటుంది. అలాగే ఆ అందాన్ని వర్ణించాలంటే ముందు మనకి భూమిని నిర్మించిన మన దేవుణ్ణి ముందు స్తుతించాలి. ఇంత అందాన్ని మనకిచ్చాడంటే మనం ఎంత గొప్పవాళ్ళము, నీవు నేను. మన దేవుడు అన్ని నామముల కన్నా పైనామం, ఉన్నత నామం మన యేసునామం. శుభమైన నామం, జీవము గల నామం, ఆత్మస్వరూపుడు, ఆది సంభూతుడు, లోకరక్షకుడు, లోకాన్ని ఏలేవాడు, లోకాన్ని జయించేవాడు, సాతాన్ని జయించేవాడు, విజయవీరుడు, యుద్ధవీరుడు, బలసూరుడు, సైన్యములకు అధిపతిమైన యెహోవా, యెహోవా రాఫా, యెహోవా షాఫా, యెహోవా షమ్మ, యెహోవా నిస్సి, జీవాధిపతి, జీవముగల దేవుడు, దేవాది దేవుడు, పూజనీయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, కటాక్షణీయుడు దేవుడు. నీవే దేవుడు, తరతరములకి యుగ యుగములకి నీవే దేవుడు. మనకి వ్యవసాయమును వృద్ధి చేసే దేవుడు యెహోవా దేవుడు. మనకు ప్రాణం పోసే దేవుడు యెహోవా దేవుడు. మన గర్భఫలం ఇచ్చే దేవుడు యెహోవా దేవుడు. మన గర్భాన్ని దీవించే దేవుడు యెహోవా దేవుడు. మన పిల్లలను దీవించే దేవుడు యెహోవా దేవుడు. మన చదువులను దీవించే దేవుడు యెహోవా దేవుడు. మనకు ఉద్యోగాలను ఇచ్చే దేవుడు యెహోవా దేవుడు. మనం కృపతో నడిచి వెళుతున్నామంటే, వస్తున్నామంటే మన గృహాలకి మన యెహోవా దేవుడు. మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్.